మనం నేర్చుకుంటున్నాం కదా! ఆత్మీయ ఎదుగుదలలో మనం దేవుని యొద్దకు సమృద్ధి అయిన ప్రవేశం మనకు కలగాలి అనంటే, మనం అందులో కొన్ని విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. మొదటిగా మనం పూర్ణ జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలని. ఆ పూర్ణ జాగ్రత్త విషయంలో మన బోధ విషయంలో జాగ్రత్తగా ఏ బోధ వింటున్నాం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది మనం పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, భక్తితోనూ ఉండాలి అనే విషయాలు చూడగలిగాం. మూడవదిగా పేతురు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయంలో 14వ వచనంలో, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కళంకులుగాను, నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి అని చెప్పి మరొక మూడవ భాగంగా మనం నేర్చుకుంటా ఉన్నాం. పోయిన వారం కొన్ని విషయాలు విన్నాం. ఈ వారం మరికొన్ని విషయాలు వినడానికి ఇష్టపడదాం. ఇప్పుడు ఆహ్, ఒకసారి అందరు ఇటు చూద్దాం. మీ ఇంట్లో మిక్సీ ఉందా? మిక్సీ. ఇంట్లో మిక్సీ లేనోళ్ళు ఎవరుంటారు? అందరి ఇంట్లో మిక్సీ ఉంటాయి. ఆ మిక్సీ సరిగ్గా పనిచేయట్లేదనుకోండి, మీకు కొంచెం బాధేస్తదా లేదా? ఏటిది రోజు బానే తిరిగేది, తిరగట్లేదు అని అనిపిస్తా ఉంటది. ఈ మీరు ఇబ్బంది పడుతున్నారు. ఆహ్, ఒకసారి ప్రయత్నిస్తున్నారు. మరి రిపేర్‌కిస్తున్నారు, తెస్తున్నారు. తెస్తున్నా సరే అది కొంచెం బాగట్లేదు. కానీ కొన్నిసార్లు పనిచేస్తుంది. తిట్టుకుంటూనే పచ్చడాడుతున్నారు. మనకు కావాల్సిన వస్తువులు రెడీ చేసుకుంటున్నారు. రెడీ చేసుకుంటున్న తర్వాత మన ఇంట్లో భర్త ఏం చెప్పాడంటే, "కొత్త మిక్సీ కొంటున్నాను" అన్నాడు. ఇప్పుడు మిక్సీ పని చేయట్లేదంటే బాధేస్తదా? ఎయదా? భర్త కొత్త మిక్సీ కొంటానని జెప్పాడు. ఇప్పుడు ఆ మిక్సీ పాత మిక్సీ పని చేయట్లేదంటే బాధేయదా? ఎ ఎందుకు బాధేయదు? కొత్తదొచ్చేత్తుంది కదా! ఇంక పాత మిక్సీతో పనేంది? పోనీ దిక్కుమాలిది తిరిగిందే లేదు, వైరు లేదు. ఎన్ని సార్లు రిపేర్ చేయించాలి? ఎన్ని సార్లు దీని ఎనకాతల పడాలి? ఎన్ని డబ్బులు ఖర్చో దీనికి అని చెప్పి లేనిపోని మొత్తం అంతా వచ్చి అది పని చేయకపోయినా పోన్లే మూలడేద్దాం అనిపిస్తదా? అనిపించదా? అనిపిస్తది. అది అది ఇంక వేస్ట్ కదా! ఇంక కొత్తదొచ్చేత్తున్నాం మనకెందుకు? ఈ పైన ఓ మాట అంటాడు 13వ వచనంలో. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశముల కొరకును, కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును అని చెప్పి చెప్తూ, అందును బట్టి మీరు శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను, నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి అని చెప్తుంది. అంటే ఒక రోజు వస్తది. ఆ రోజు ఈ భూమి మీదవన్నీ కూడా గతించిపోతాయి. కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తది. అందులో నీతి తప్ప మరొక దానికి అవకాశం, చోటు లేదు అని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. ఈరోజు మనకి కొంతమందిని చూసినప్పుడు అనిపిస్తది. ఓరి బాబు! ఏంట్రా నాయన ఈళ్ళ బతుకు, ఇలాంటి ఆలోచన, ఇలాంటి జీవితం అని మనకు అనిపిస్తా ఉంటది. కానీ కొత్త భూమి, కొత్త ఆకాశం వచ్చిన తర్వాతంట అందులో నీతి తప్ప మరొక దానికి చోటు లేదంట. ఈ విషయం చదివిన తర్వాత కొంత నెమ్మది, కొంత భయం కలుగుతది. ఏంటి నెమ్మది అనంటే, హమ్మయ్య! దేవుడు అందరి విషయాల్లో మంచి వారి చేత ఆ ప్రదేశం నింపబడతాను. రెండోది, నాలో ఆ మంచి లేపోతే నేనుంటానక్కడ? ఆ! ఉంటామా? కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తది. అక్కడంతా కూడా నీతే నివసిస్తదంట. అంటే మంచివారే ఆ ప్రదేశంలో ఉంటారు. చెడ్డవారికి ఆ ప్రదేశంలో చోటు లేదు. కొత్త భూమి, కొత్త ఆకాశం వచ్చిన తర్వాత. ఒకటి నెమ్మదేంటంటే అంతా మంచే ఉంటదని. రెండోది భయమేంటంటే మనం ఉంటామా? ఉండమా? ఉంటామా? ఉండమా? మీ పక్కోళ్ళని అడగండి మీరుంటారా? కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తది భూమి మీదకి. అప్పుడు పాతదంతా పోతది. కానీ మీరుంటారా? ఉంటామా? నేనుంటానన్న ధైర్యం నాకొచ్చిందనుకోండి, నేనెలా ఉంటాను? ఇందాకల పాత మిక్సీ పోతే, పోనీలే అని ఎలా అయితే అన్నామో, ఎన్ని పోయినా పర్వాలేదు. ఆ కొత్త భూమి, క్రొత్త ఆకాశం వస్తది. నేను అందులో ఉంటాను అన్న ధైర్యం నాకు కలుగుతది. కానీ ఈరోజు ఆలోచించండి. ఆ ధైర్యం నీలో ఉండాలి అనంటే నువ్వెలా ఉండాలో చెప్తున్నాడు. ఎలా ఉండాలంట? నిష్కళంకులుగాను, నిందారహితులుగాను ఉండాలని చెప్పి దేవుని మాట జాగ్రత్త నువ్వెలా ఉన్నావో చూసుకో అని చెప్పి దేవుని మాట హెచ్చరిస్తా ఉంది. ఈరోజు దేవుడు ఒకరోజు భూమి మీదకొచ్చేటప్పుడు సమస్త మానవాళిని వారు చేసిన క్రియలను బట్టి వారి ఒడిలో పోషిస్తాడు. వారి క్రియలకు తగిన ఫలితం. పోసిన తర్వాత
ఆయన క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం తయారు చేసి, వారు ఎవరైతే దేవుని మాట ప్రకారం బతికారో, దాని ప్రకారం జీవించారో, వారందరిని తీసుకొచ్చి ఆ ప్రదేశంలో పెడతాడు. మిగిలిన వారందరూ కూడా వారి క్రియలకు తగిన ఫలితాన్ని అనుభవిస్తూ దుఃఖంలో ఉంటారు అని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. ఈరోజు ఆలోచించండి. మన క్రియలు తగిన ఫలితమే ఈరోజు మనం పొందుకుంటాం. రోజు ఫ్యాను తిరుగుతది స్విచ్ ఏస్తే కదా అని చెప్పి ఉదయం ఓ 10 సార్లు, మధ్యాహ్నం ఓ 10 సార్లు, రాత్రి ఓ 10 సార్లు ఆన్ చేస్తే ఏమవుద్ది స్విచ్చు? పోద్దా? పోదా? పోతది. ఉంది కదా అని చెప్పి మనం ఎలా వాడాలి? దేనికి వాడాలి? ఎప్పుడు వాడాలి? అప్పుడు తల్లిదండ్రులు చెప్తా ఉంటారు. "అరేయ్! ఎందుకురా మాటి మాటికల్లా లైటేసేత్తావు, ఫ్యానేసేత్తావు? అవసరం ఉంటే ఎయ్యు. అనవసరంగా కరెంట్ దండగ కదా" అంటారా అనరా? వారికి తెలుసు ఇంట్లో వాళ్ళకి ఇది ఉపయోగం, ఇది కాదు. కాబట్టి ఇలా వాడండి, ఇలా వాడొద్దు. తండ్రికి జీతం రాగానే కరెంట్ బిల్ కట్టాలని బాధ్యత ఉంటది కాబట్టి తండ్రి ఇంట్లో అన్నీ చక్కగా చూసుకుంటా ఉంటాడు. ఏదైనా వృధా చేస్తున్నారు అలా టీవీ ఏసి వదిలేసి ఎక్కడో ఉన్నారనుకోండి, "ఎందుకురా టీవీని అలా ఏసేశారు? ఏం పని చేస్తున్నారో ఆ పని చేసుకోండి. అవసరమైనప్పుడు ఏసుకోండి" అని అన్నీ జాగ్రత్త పరుస్తా ఉంటాడు. ఈరోజు మనం మన శరీరాన్ని ఉపయోగించేటప్పుడు అన్నీ జాగ్రత్తగా ఉపయోగిస్తున్నామా? దీని బాధ్యత దేవునిది. ఈ శరీరం దేవుని ఆలయం అని చెప్పి బైబిల్ చెప్పింది. ఒక వస్తువు వాడినప్పుడు ఇంటికి యజమానిగా తండ్రి బాధ్యత అన్నీ జాగ్రత్తగా వాడాలి. అన్నీ ఉపయోగకరంగా వాడాలి. నష్టపరచకూడదు. ఎందుకు దోబరా చేస్తారు? ఎందుకు ఇలా పాడు చేస్తారు? అని చెప్పి తండ్రి ఎలా ఆవేదన పొందుతాడో, దేవుడు కూడా మనుషులందరూ కూడా వారు చేస్తున్న క్రియల్లో ఎక్కడైనా దోషం ఉంటే ఆయన కూడా బాధపడతా ఉంటాడు. మీ శరీరంతో ఎందుకు ఈ పనులు చేస్తున్నారు? మీరిలా చేయకూడదు కదా! మీరిలా చేయాలి కదా! ఇలా నడవాలి కదా! అని చెప్పి ఆయన బాధపడుతూ, ఒక క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం వచ్చేటప్పుడు నువ్వు ఉంటావా లేదో చూసుకో అని చెప్పి మనల్ని హెచ్చరిస్తూ ఆయన చెప్తున్నాడు. మీలో కళంకం గాని, మీలో నింద మోపే స్థితి గాని తెచ్చుకోవద్దు. నిష్కళంకులుగా ఉండండి. నిష్కళంకులుగా బతకండి. నిందారహితులుగా బతకండి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అలా బతకాలి అంటే మనం పోయిన వారం నేర్చుకున్నాం. మనం శ్రేష్టమైన వాటిని మన కన్నులు వెతకాలి. మంచి వాటిని దాటి శ్రేష్టమైన వాటిని మనం వెతకాలి. దేవుని ఏర్పాటులో నేనున్నాను అనేది నేను గ్రహించాలి. మూడోది ఆ సహవాసం, ఆయన ప్రజల సహవాసంతో నేనుండేటప్పుడు, ఆ ప్రార్థనా సహవాసం వల్ల నన్ను నేను నింద వేసే స్థితి నుంచి మంచి స్థితికి నేను మార్చుకోవడానికి నాకెంతగానో దేవుని మాటలు తోడ్పాటు, సహాయాన్ని ఇస్తా ఉంటాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 8వ మాట చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును అని చెప్పి దేవుని మాట చెప్తా ఉన్నాయి. పైనుంచి చదువుకుంటా వస్తే కొన్ని మాటలు ఏం చెప్తాయి అనంటే, యేసు ప్రభు గురించిన సంగతులు ఎప్పుడైతే మన హృదయంలో ఎక్కువ స్థానము, చోటు ఇస్తామో, ఆ తరువాత ఆయన మనలో ఏం చేస్తాడు అనంటే, నిందారహితులుగా మార్చడానికి, మనల్ని అన్ని విషయాల్లో స్థిరపరచడానికి ఇష్టపడతా ఉంటాడు. 5వ వచనం చెప్తుంది. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున అని చెప్తూ, ఎప్పుడైతే ఆయన గురించి మనం పూర్తిగా మన హృదయంలో తెలుసుకోవడానికి మన హృదయంలో స్థానం ఇస్తామో, ఆయన గురించి అర్థం చేసుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో, ఆయన గురించి ఎప్పుడైతే లోతైన అధ్యయనం మనం చేస్తామో, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రతి అవయవాన్ని ఎప్పుడైతే అవకాశం ఇస్తామో, అప్పుడు మనలో ఏం జరుగుతదంటే నిందారహితులుగా మార్చబడతాం అని చెప్పి చెప్తా ఉంది. అలాంటి స్థితి కలిగినప్పుడు మనం కూడా ఒక సాక్ష్యం చెప్పగలుగుతాం. ఎలా అంటే పౌలు తెస్సలీలకు రాసిన పత్రికలో చెప్తాడు. తెస్సలీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఒకసారి ఆ మాట చదువుదాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించుతుమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి అని చెప్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. మేము బతికిన బతుక్కి మీరు సాక్షులు, దేవుడు కూడా సాక్షి అని చెప్తుంది. ఈ మాట యొక్క తీవ్రత ఎంత అంటే, ఈరోజు మనం మనుషులందరి కళ్ళు కప్పగలమా లేదా? కప్పగలం లేదా? అందరినీ కప్పియగలం. ఒక చిన్న వీడియో క్లిప్పు మా ఫ్రెండ్ పంపించాడు. ఏంటనంటే ఆహ్, ఇద్దరు
ముగ్గురు పిల్లలున్నారు. ఇద్దరు మగోళ్ళు, ఒక ఆడపిల్ల. ఈ ఇద్దరు మగపిల్లలు ఇంట్లో క్రికెట్ ఆడుకుంటున్నారు. ఒక బాలు, ప్లాస్టిక్ బాలు, బ్యాట్ పట్టుకొని. ఆడుతూ ఇలా గట్టిగా కొట్టగానే ఆ బాల్ ఎళ్లి టీవీకి తగిలి అది పగిలింది. అంటే డిస్‌ప్లే పోయింది. డిస్‌ప్లే పోగానే ఈలోపు నాన్న రాగానే ఆడేం చేసాడంటే బ్యాటు, బాల్ తీసుకెళ్ళి ఆ చెల్లి చేతిలో పెట్టేసాడు. చెల్లి చిన్నది. అది కొట్టేసిందంటే ఏమనరు. ఈళ్ళు పెద్దోళ్ళు కదా! ఈళ్ళు తిడతారని చెప్పి ఏం చేశాడంటే పరిగెత్తుకెళ్ళి చెల్లి చేతిలో పెట్టేసాడు. పెట్టేసి ఇంట్లోకి రాగానే నాన్న టీవీ ఎయగానే అదేమో మధ్యలో 4, 5 గీతలొచ్చేసాయి. 4, 5 గీతలొచ్చిగానే చెల్లి చేతిలో బ్యాట్ చూసి ఈళ్ళిద్దరేమో చెల్లి వైపు చూపిస్తున్నారు. చెల్లే చేసింది, చెల్లే చేసింది. నాన్న ఏం చేశాడంటే ఆళ్ళ ముగ్గురిని తీసుకొనెళ్ళి టీవీ ముందు వేరే ఆయన కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి సీసీ కెమెరా ఉంది ఆ రూమ్‌లో. ఓపెన్ చేసి చూడండ్రా అనంటే ఈళ్ళిద్దరు ఇలా బిక్కమొఖం వేసుకొని ఇలా చూస్తున్నారు. ఆళ్ళ చెల్లి ఆ పాపం బొమ్మతో ఆడుకుంటుంది. ఈళ్ళిద్దరూ పడేల్మ కొట్టేసి పరిగెత్తెళ్లి ఆ బ్యాట్ తీసుకెళ్ళి ఆ చెల్లి చేతిలో పెట్టేసినట్టు మొత్తం అంతా వీడియో చేసి ఇలా బురదించుకొని, సారీ డాడీ అంటున్నారు. ముందేమనుకున్నారు చెప్పండి ఆ పిల్లలిద్దరు? ఎవ్వరికీ తెలీదు. చెల్లి చేసిందనుకుంటారు. చెల్లి ఏమనరు. మా అంతా అయిపోయిందనుకుంటారు. కానీ డాడీ ఒకసారి చూపించగానే ఈళ్ళకి అర్థమైంది. కెమెరాను ముందు పగలగొట్టేత్తే బాగుండని అనుకున్నారు. ఆళ్ళకి తెలియని విషయం ఏంటి? కెమెరా పగలగొట్టినా అందులో ఉన్న డేటాను పగలగొట్టగలరా? అదేదైతే దాసిందో, అదేదైతే చూసిందో, అది చూడనివ్వకుండా ఆపగలరా? ఆపలేరు. ఈరోజు మనుషుల కళ్ళు కప్పొచ్చు. దేవుడి కళ్ళు కప్పగలమా? మనుషుల్ని మోసం చేయొచ్చు. దేవుడిని మోసం చేయగలమా? అందుకు ఆయన ఆ మాట చెప్తున్నాడు. మనుషుల ఎదుట మేము చాలా అనింద్యంగా బతికాం. దేవుని ఎదుట కూడా అనింద్యంగా బతికాం అని చెప్తున్నాడు. ఆ మాట చెప్పగలమా మనం? ఈరోజు ఒక కొత్త భూమి, కొత్త ఆకాశం వచ్చేటప్పుడు నిన్ను అందులో భాగస్తునిగా చేయాలి అని దేవుడు ఇష్టపడుతూ, నీలో నిందకు తగిన క్రియలు మనం కొనసాగించొద్దు అని చెప్పి దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఈరోజు ఒక లోపల చెడుతనాన్ని దాసుకొని నేను తప్పించుకోగలను అని నువ్వు అనుకోవద్దు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. అలా బతకాలని దేవుని మాట మనల్ని ఎవరో హెచ్చరిస్తుంది. కాబట్టి జాగ్రత్త మనం ఎలా బతుకుతున్నామో అనేది దేవుని మాట హెచ్చరికగా మనం తీసుకొని బతకడానికి ఇష్టపడదాం. అందులోనే ఆ పత్రికలో ఆయన అంటాడు 2వ అధ్యాయం 3వ వచనంలో ఏలయనగా మా బోధ కపటమైనది కాదు. మొదటిదేంటి? కపటమైనది కాదు. రెండోది అపవిత్రమైనది కాదు. మూడోది మోసయుక్తమైనది కాదు. ఈ 3 వాళ్ళు చేయలేదు గాబట్టి ఆయన చెప్తున్న మాట మేము అనింద్యంగా మీ మధ్య ఉన్నాము. మొదటిది ఏం లేదంట? కపటము లేదు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. మనం ఒకసారి పరీక్షించుకుందాం మనల్ని మనం. మనం అనింద్యంగా ఉండాలి అనంటే మనలో మొదటిది ఏ రకమైన కపటం ఉండకూడదు. మీ పక్కోళ్ళతో ఒకసారి చేసి చెప్పండి. మీలో ఏ కపటం ఉండకూడదని? కపటంగా బతకూడదు అని చెప్పండి. ఇంతకీ కపటం అంటే ఏటి? ఆ! కపటం అంటే కపటము అనే పదం అర్థం ఏంటి? ఆ! కపటం అంటే ఏంటంటే అప్పుడు ఆ సమయానికి ఒక రూపం మనం వేసుకోవడం అనమాట. కపట వేషం వేసుకొని అంటారు. అంటే ఆ సమయానికి, ఆ టైంలో ఆ రూపం యేసుకుంటారు. కొంతమందిని మనం పండగలయ్యేటప్పుడు చూస్తా ఉంటాం. దేవతల్లాగా తయారవుతా ఉంటారు. అవునా కాదా? ఈవిడెవరు అనంటే, ఆ వస్త్రంలో మనం ఏం చేస్తాం, దుర్గాదేవి అని చెప్తా ఉంటాం. లేపోతే ఏ వేషం వేశారో ఆ వేషం వేసేది. నిజంగా అదేనా? మరెవరు? మనోడే. మన నూకరాజో లేపోతే ఎల్లయ్యో ఏదో పేరుంటది. మనోడే ఆ టైంకి ఏం వేశాడు? ఆ వేషం వేశాడు. ఆ సమయానికి అలాగా ప్రవర్తించడానికి ఇష్టపడ్డాడు. అదొక వేషం వేసుకున్నాడు. ఎప్పుడైనా మనం అలా వేషం వేసామా? మీ పక్కోళ్ళని అడగండి. మీరెప్పుడైనా అలాంటి వేషం వేసారా అని? ఆ వేషాలు కాదు నేనంటుంది. అంటే మనం ఒక ఎదుటోళ్ళని మోసం చేయడానికి, అంటే ఎదుటోళ్ళని తప్పుదారి పట్టించడానికి మనం ఒక రూపం యేసుకుంటా ఉంటాం. ఒకలా బతకడానికి ఇష్టపడతా ఉంటాం. కపటం అనే పదానికి అర్థం ఏంటంటే కృత్రిమంగా, టెంపరరీగా ఆ సమయానికి మనం ఆ రకమైన రూపం తీసుకొని, మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటాం. ఎలా అంటే
ఓ పిల్లోడికి ఓ తల్లి ఏం చెప్పింది అనంటే, "అరే నాన్న, ఆళ్ళొస్తున్నారు, డబ్బులడుగుతారు. మా ఇంట్లో మా అమ్మ లేదని చెప్పే" అని చెప్పింది పిల్లోడికి. అనంటే పిల్లోడు సరే అని అన్నాడు. ఈలోపు ఆళ్ళొచ్చారు. వచ్చి తలుపు కొట్టి, "ఏరా మీ అమ్మ లేదా" అనంటే, "ఉంది, లేదని చెప్పమంది" అన్నాడు. లోపల నుంచొచ్చింది. ఆ పిల్లోడు అలాగే అంటాడండి. ఏం కాదని చెప్పి ఏదో సర్ది చెప్పుకొని ఆయన్ని పంపించి ఈయన లోపలికి తీసుకెళ్ళి బాదుతుంటే పక్కోళ్ళొచ్చారు. "అయ్యయ్యయ్యో! ఆగాగాగు ఏమైంది? ఏమైంది? వస్తున్నాను ఆగు. ఏంట్రా పాపం పిల్లోడిని బాధేత్తన్నావు? ఊరుకో, ఊరుకో" అని చెప్పి పక్కింటోళ్ళు ఆళ్ళొచ్చి ఏమైంది చెప్పు ఎందుకనంటే, "చూడు ఎంత లేడీడు. నేను లేనని చెప్పమంటే, లేనని చెప్పమని చెప్తున్నాడాడు" అని చెప్పి చెప్పింది. మరి పిల్లోడు అన్నాక అలా చేస్తాడు కదా అని అంటున్నారు. "ఆ! అలా చేస్తాడా? ఇప్పుడు నేను తల ముందు దించుకోలేదు నేను అందరి ముందనంటే" పిల్లోడు అంటున్నాడు, "నాకు సండే స్కూల్‌లోని అబద్ధం ఆడకూడదని చెప్పారు. అందుకు నేను ఇలా చెప్పాను" అంటున్నాడు. బుద్ధి చిన్న వయసున్నోడికొచ్చింది. అరే! నేనిలా ఉండకూడదే, నేనిలా చేయకూడదే. ఇంత వయసు ఎదిగిన తల్లి పిల్లోడికి ఏం నేర్పిస్తుంది అనంటే, "ఏం పర్లేదురా అబద్ధం ఆడు. తప్పించుకోవచ్చు ఒకసారికి. ఒకసారి తన రూపం ఇలా మార్చుకో" అని చెప్తాడు. "ఏం కాదులే ఇలా ఈ ఒక్కసారికి ఇలా చేస్తే ఏం కాదులే. ఈ ఒక్కసారికి ఇలా ఉంటే ఏం కాదులే. ఈ ఒక్కసారికే కదా! ఏం కాదులే" అని ఎప్పుడైనా అనుకున్నావా? ఈ ఒక్కసారికే కదా! ఏం కాదులే. ఈ ఒక్కసారికే కదాలే ఏం అవ్వదులే. ఎప్పుడు ఇలా చేయం కదా! ఈ ఒక్కసారికే కదా! ఈ ఒక్క మాటకే. ఈ ఒక్కసారికే. ఈ ఒక్కసారి. అబ్బా! ఏం పర్లేదు. ఈ ఒక్కసారి. ఈ ఒక్కసారి. అని అనుకుని మనం ఏం చేస్తున్నామనంటే కపటం ధరించుకుంటా ఉన్నాం. కీర్తన 15 కీర్తన ఒకసారి చదువుదాం మాట. 15 కీర్తన 4 మాట చదువు. హ్మ్. 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 అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన ఏం చేయడంట? మాట తప్పడంట. కొన్నిసార్లు మనం మాటిచ్చేస్తాం. "ఏమిరా నేను చూసుకుంటానులే, నేను చేస్తానులే" అని మాటిచ్చేస్తాం. కానీ నష్టం వత్తందంటే చేత్తామండి? ఏదో నా దగ్గర కలిగిన కాడికి నేను చేత్తాను గానీ, నాకు నష్టం వచ్చేలా నేనెందుకు చేత్తాను? అని మనం చెప్తాం. సాధారణంగా మనుషులందరం అలాగే చెప్తాం. నేనప్పుడు చేస్తానన్నానురా నా మాట రైటే. ఏదో నా దగ్గర కలిగినంత వరకు, నా దగ్గర ఉన్నంత వరకు చేస్తాను. అంతేకాని నేను కూడా కూరుకుపోయేలాగా ఎందుకు చేత్తానురా అని అంటాం. కానీ ఒక నిజాయితీ పరుడు, ఒక నీతిమంతుడు, నింద లేనివాడు మాట ఇస్తేనంట నష్టం కలిగిన ఆ మాట నెరవేర్చడానికి సిద్ధపడతాడంట. అందుకే కొంతమంది ఏమంటారు అనంటే, అంటే కొంతమంది జీవితాలు చూస్తే ఎదురోడికి ఇచ్చిన మాటను బట్టి వారి ఇల్లును కూడా అమ్మేసుకున్నోళ్ళు చాలామంది ఉన్నారండి. అవునా కాదా? నేనైతే విన్నాను. కొంతమంది సంఘటనలు చూసి, వారిచ్చిన మాటను నెరవేర్చుకోవడానికి వారి దగ్గర ఆస్తి లేకపోయినా పర్లేదు. కానీ మాట పడ్డానికి ఇష్టం లేని వారిగా వారు జీవిస్తా ఉంటారు. కపటపు వేషము వారు వేసుకోవడానికి ఇష్టపడరు. ఒకసారికే కదా! ఈ ఒకసారికి ఇలా చేస్తే అయిపోద్ది. ఒక్క మాటే కదా! దాటించేస్తే ఏమైపోద్ది? ఒక్కసారికే కదా! తప్పిపోతే ఏమైపోద్దిలే? ఈ ఒక్క మాటకి నా జీవితం ఏం పాడైపోదులే అని అనుకోడు ఒక వ్యక్తి అనింద్యంగా బతకాలి అనంటే. నేను అనింద్యంగా ఉండాలి అనంటే, నేను కపటం నాలో ఉండకూడదు అనే దృక్పథంతో ఆ వ్యక్తి జీవితం, మాట ఒకేలా ఉండడానికి ఇష్టపడతాడు. తన మాట ఎలా ఉందో, తన జీవితం కూడా అలాగే ఉండడానికి ఇష్టపడతాడు. అందుకు కపటం లేనివాడిగా బతుకుతాడు. అలా బతికిన వీరు చెప్పారు, "మేము మీ ఎదుట అనింద్యంగా ఉన్నాము. దేవుడు కూడా మాకు సాక్షి" అని చెప్తున్నాడు. అంటే మనుషులు ఎదుట మేము బతికాము. కానీ దేవుడు కూడా మేము మా గురించి సాక్ష్యం చెప్పగలిగేలా మా జీవితం ఉందని చెప్పి చెప్పగలుగుతున్నారు. ఈరోజు కపటం లేకుండా మనం ఉండడానికి ఇష్టపడితే మన జీవితం అనింద్యంగా మారుతది. రెండోది ఏమి ఉండకూడదంట? అపవిత్రత ఉండకూడదు. అనింద్యంగా ఉండాలంటే మనలో ఏ రకమైన అపవిత్రత ఉండకూడదు. మీ పక్కలతో చెప్పండి. మొత్తం అని చెప్పాలి. అనింద్యంగా ఉండాలంటే మనలో ఏ రకమైన అపవిత్రత ఉండకూడదు. మొదటిది ఏంటి ఉండకూడదు? కపటం ఉండకూడదు. ఈ ఒక్కసారికే అనే ఆలోచన ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడూ ఒకలాగే ఉండాలి. రెండోది అపవిత్రత ఉండకూడదు. అపవిత్రత అంటే ఏంటి? అపవిత్రత అంటే ఏంటి?
పోనీ పవిత్రత అంటే ఏంటి చెప్పండి? అపవిత్రత వద్దులేండి. పవిత్రంగా ఉంటారు అంటే ఏంటి? అపరిశుద్ధత. మంచిదే. ఒకసారి ఆలోచిస్తే పరిశుద్ధత అనే దానికి మనం ఎప్పుడైనా ఆలోచిస్తే అన్నిటి నుంచి వాటిని దూరపరిచి ప్రత్యేకపరుస్తాం. ఆ ప్రదేశం గాని, స్థలం గాని. ఎప్పుడైనా మనం మనం ఎప్పుడైనా ఎందుకు మనం ముందు దేవుడిని తెలుసుకోక ముందు మన ఇంట్లో ఒక గది ఉండేది. ఏంటా గది? పూజ గది. ఆ గదిని అందరూ ఎలా చూసుకునేవారు? చాలా పరిశుద్ధంగా చూసుకునేవారు. పూజ గది ఉందనుకోండి, దానిపైన ఏ వస్తువులు కూడా పెట్టరు. దాని కింద కూడా ఖాళీ ఉంది కదా అని చెప్పి, ఆ మూలనే కదా ఉందని చెప్పి చెప్పులు కూడా పెట్టరు. ఎందుకు పెట్టరు? ఆ ప్రదేశం పరిశుద్ధమైనది అని ఒక నమ్మి, ఆ విశ్వాసంతో ఏం చేస్తారంటే, దాన్ని మనం పరిశుద్ధంగా చూసుకోవాలని చెప్పి, ఇల్లంతా చిందరవందరగా ఉన్నా, పూజ గది మాత్రం ఎలా ఉంటది? నీట్‌గా ఉంటది. శుభ్రంగా ఉంటది. కట్టినేసి ఉంటది. "అర్రె! అది తీకు" అని చెప్తారు. "అర్రె! అక్కడేం చేయకు" అని చెప్తారు. ఆ ప్రదేశం పరిశుద్ధత అనేది. పరిశుద్ధత అనేది అంటే ఏంటనంటే, ఏ రకమైన చెడు అందులో లేనిది అనేది మనం ఆలోచించొచ్చు. అయితే ఒకసారి మనం ఆలోచిస్తే, మనలో అపవిత్రత ఎలా వస్తది? ఎలా చేరుతది అనంటే, మనం చూసుకుంటే, మనలోకి అపవిత్రత మొదటగా మన కళ్ళు నుంచి చేరుతది. రెండోది చెవుల నుంచి కూడా చేరుతది. మూడోది మనం తాకిడి నుంచి కూడా చేరుతది. మన తాకిడి. మనం కొన్ని విషయాలు పట్టుకొని తాకి చూడడం వల్ల మనలో కొన్ని కోరిక కలుగుతా ఉంటది. ఈ రకమైన అపవిత్రత మనలో చేరడానికి అవకాశం ఎక్కువగా ఉంటది. ఇప్పుడు మనం వీరు చెప్తున్న మాటను బట్టి అపవిత్ర వారిలో చేరలేదు అనంటే, వారి మాట గాని, వారి సంభాషణ గాని, వారి హృదయంలో ఏ రకమైన ఆలోచన గాని చెడ్డు సంగతుల విషయంలో ప్రేరేపణ గాని, ఆలోచన గాని లేనట్టుగా బతికారాళ్ళు. అంటే వారి మాటల్లో ఎక్కడ. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఎప్పుడైనా మన మాటల్లో డబుల్ మీనింగ్ వచ్చే మాటలు మాట్లాడారా? ద్వంద్వ అర్థాలు. 2 అర్థాలొచ్చే మాటలు మాట్లాడారా? మాట మాట్లాడడం ఒక మాటే. కానీ రెండో అర్థం అర్థమయ్యేలాగా మాట్లాడుతా ఉంటారు. ఎప్పుడైనా అలా మాట్లాడారా? మాట్లాడారా? మాట్లాడలేదా? ఆ! మనకు తెలియనట్టు చూత్తన్నారు. ఏటి కొత్తగా అంటున్నాడు ఏటి మాటల్లో 2 అర్థాలొచ్చేలా ఉంటాయా అనంటే ఉంటాయి. కొన్నిసార్లు మనం ఆళ్ళకి నొప్పి పుట్టించేలాగే మాటాడతాం. ఏదో మనకు ప్రేమున్నట్టుగా చెప్తా ఉంటాం. ఒకసారి ఒక ఆవిడకి దెబ్బ తగిలితే పక్కింటి ఆవిడొచ్చి ఏమన్నదనంటే, "అయ్యయ్యో! ఎంత దెబ్బ తగిలిందో" అన్నది. ఆ మాటలో ప్రేముందా? కపటం ఉందా? ఆ! రె 2 ఉన్నాయా? ఎందుకు 2 ఉన్నాయనిపించింది? ఆ ఆ లాగింది చూసారా? ఆ రాగం. అయ్యో! అవునా! అన్నదంటే అవ్వాలనే ఉంది. కానీ, మనం ఎక్కడలా అంటే దొరికిపోతామని జెప్పి, అవునా! అయ్యో! అపవిత్రత అంటే మనలో ఏ రకంగా కూడా మనం చెడ్డ దృక్పథం మనలో ఉండకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనం ఇతరులతో మాట్లాడినప్పుడు కొన్నిసార్లు మన విషయాల్లో ఆ ద్వంద్వ అర్థాన్నొచ్చే ఆ డబుల్ మీనింగ్ మాటలు ఎక్కడా కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేయకూడదు. రెండోది కొంతమంది తప్పు చెయ్యరనుకుంటారు కానీ మాటలతో చాలా తప్పులు చేస్తారండి. కొంతమంది తప్పులు చెయ్యరనుకుంటారు. అది ఎవరికీ తెలీదనుకుంటారు. కానీ మాటల్లో చాలా తప్పులు చేస్తా ఉంటారు. ఎలా అంటే నేను ఈ మాటలు విని చెప్తున్నాను. అంటే మన మధ్య కాదు. కొన్ని మాటలు విని అరే! ఇలా ఎందుకన్నారని. పెళ్లయిపోయిన తర్వాత ఆహ్, కుమారుడు భార్య అంటే ఏమవుద్ది తండ్రికి? కోడలవుద్ది. కోడలవుతే ఆయనేమంటున్నాడంటే, "ఏరా బాగున్నావా? ఆ! ఏంటి ఈ మధ్య ఇలాంటి బట్టలేసుకుంటున్నావు? ఆ! కొంచెం ఇలాంటివేసుకో" అని చెప్తున్నాడు. ఆ మాటల్లో తేడా ఉందా లేదా? ఆ! ఈయన ఆవిడనెలా చూడాలి? తన కూతురులా చూసుకోవాలి. కదా! వస్త్రధారణ ఏంటి? టైట్‌గా ఏసుకోవట్లేదు. టైట్‌గా ఏసుకోవాలి అని అంటున్నాడనంటే, మనిషి అన్నం తినే మనిషేనా? గడ్డి తినే మనిషా? ఏ మనిషి? ఎందుకన్నారు గడ్డి తినే మనిషి అని చెప్పండి?
అలాంటి మాట ఎవడన్నా మాట్లాడతాడా కోడలతో అని అంటారనరా? ఈరోజు కొంతమంది కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు లాలన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే సరదాకో, కవ్వింపుకో, ఇతరులతో మాట్లాడేటప్పుడు ఏదో ఉద్దేశంతో మాట్లాడడానికి వారి ఆశ, కోరికను తీర్చుకోవడానికి మాట్లాడుతూ ఉంటారు. లోపల ఒక దృక్పథం, బయట ఒక ఆలోచన. మనుషుల్లో వారు ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఏదో తెలియని వీళ్ళ ఆశ, వీళ్ళ కోరిక తృప్తి పరిచేసుకుంటా ఉంటారు. ఎప్పుడైనా అలాంటి ఆలోచన, ఆశ మనలో ఉంటే మనం గుర్తు చేసుకోవాలి, అది అపవిత్రత. స్త్రీ పురుషులతో మాట్లాడొచ్చు, పురుషులు స్త్రీలతో మాట్లాడొచ్చు. కొంతమంది స్త్రీలు కూడా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏంటనంటే, ఆహా! భలే ఉందే బనీను, కండలు బాగా తిరిగాయి. అవసరమా? మన హద్దేంటో, మన మాటల యొక్క పవిత్రత ఏంటో, మన ఆలోచన ఏంటో, మన ఊహ ఏంటో, ఏ దృక్పథం నాలో లేదండి. నాలో ఏ రకమైన చెడు ఆలోచన లేదు. ఏదో మామూలుగా కనబడ్డాడు కదా, పలకరిద్దాం అన్నట్టు అలా పలకరించాను. ఈ మాటలంతా కూడా అపవిత్రత అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. అంటే మన మాటల్లో దోషం లేకుండా ఉండాలి. మన మాటల్లో ద్వంద్వ అర్థాలు వచ్చే విధంగా మాట్లాడకూడదు. మన మాటల్లో మన కోరికను తీర్చుకునేలా మాట్లాడకూడదు. మన మాటల్లో మనలో ఇంకేదో ఆశిస్తున్నాం అనే ఆశను కూడా ఎదుటి వాళ్ళకి తెలియపరచకూడదు. మన మాటల్లో పవిత్రత ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు మంచి ఆలోచనతో మాట్లాడగలగాలి. కొంతమంది మాట్లాడేటప్పుడు వారి కన్నులు ఏవేవో వెతికేస్తా ఉంటాయి. ఏవేవో తాకుతూ ఉంటాయి. వారి కళ్ళుతో ప్రతి శరీరంలో ప్రతి అవయవాన్ని ముడతా ఉంటారు. ఇది అపవిత్రత. మనం మాట్లాడేటప్పుడు మన కళ్ళు ఏటి చూడాలి? మన కళ్ళు ఏం చూడాలి? ఎదుటివాడి కళ్ళును చూడగలగాలి. మనం మాట్లాడే మాట అతడు కళ్ళలోకి చూసి మాట్లాడగలగాలి. ఇంకే అవయవాలు చూస్తున్నాయనంటే అతను ఏం చూస్తున్నాడో మనకు తెలుస్తదా? తెలీదా? చూసేటప్పుడు మన శరీరంలో ఎక్కడ చూస్తున్నాడో తెలుస్తదా? తెలీదా? చూసేటప్పుడు అలా చూస్తున్నారనంటే అది అపవిత్రత అనేది మనం ఏం చేయాలి? గుర్తించగలగాలి. ఇలాంటి స్థితి కలిగి దేవుని మందిరంలోకొచ్చి నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుని ఆరాధిస్తున్నానంటే మన హృదయాన్ని శుద్ధిపరుచుకొని వారు ఇలాంటి పనులు చేస్తా ఉంటారు. మన హృదయం బాగుపరచబడకపోతే మన కళ్ళు చెడు సంగతులను చూస్తాయి. మన నోరు చెడు సంగతులు మాట్లాడతాయి. మన చెవి వినకూడని మాటలు వింటూ హాయిగా ఉంటాయి. ఈ మాటలు నాతో చెప్తున్నావేంటి అని గద్దించలేరు వాళ్ళు. వింటూ ఆహా! ఇలా జరిగిందా? అవునా? ఇలాంటిదా? ఇలాంటోడా? అని మాటలన్నీ వినడానికి ఇష్టపడతా ఉంటారు. మనలో అపవిత్రత చేరడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. మనం అపవిత్రంగా ఇతరుల ఎదుట బతకూడదు. అలా బతికితే మనం దేవుని ఎదుట నిందారహితులుగా ఉండడానికి దేవుడు కోరుకుంటున్నాడనే ఆలోచన తెలుసుకొని వాటిని మార్చుకోవడానికి ఇష్టపడాలి. కాబట్టి ఈరోజు మనం ఆలోచిద్దాం. మనం దేవునిలో ఉన్నామా లేదా అనడానికి ఆయన దృష్టిలో మనం నిందారహితులుగా ఉన్నామా లేదా అని పరీక్షించుకునేటప్పుడు మనలో ఏమనుకోవడం, మొదటగా కపటము ఉండకూడదు. రెండోది అపవిత్రత మనలో ఉండకూడదు. పరిశుద్ధంగా బతకాలంటే, పవిత్రంగా బతకాలంటే మన నోరు, మన చెవి, మన కళ్ళు, మన హృదయం అన్ని విషయాల్లో కూడా దేవుని మాటను అనుసరించేదిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మూడోది మనం నేర్చుకుందాం. మీ పక్కోళ్ళు చెప్పండి, మూడోది నేర్చుకుందామని. అనింద్యంగా ఉండాలి అని అంటే ఆళ్ళు చెప్తున్న మాట, మోసం మనలో ఉండకూడదు. చదివారు కదా! పేతురు రాసిన తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో. ఆయనేమన్నాడు? కపటము కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు అని చెప్పి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు. మొదటిది మనలో ఏముండకూడదు? కపటం ఉండకూడదు. రెండోది అపవిత్రత ఉండకూడదు. మూడోది మోసం మనలో ఉండకూడదు. మీ పక్కోళ్ళని అడగండి, ఎప్పుడైనా మీరు మోసం చేశారా అని? అడగండి చెయ్యేసి. ఆ! ఎప్పుడైనా ఎవరినైనా మోసం చేశారా? ఒకసారి చేస్తే ఇప్పుడు ఒప్పేసుకున్నానంటే సులువా? కష్టమా చెప్పండి? అమ్మా! ఇలా చేసావా నువ్వు? ఇలా చేసావా నువ్వు? నేను నిన్ను అసల డౌటే పడలేదు నీ మీద అని అంటారు చూసావా? అదే మోసం అంటే. మనం చేస్తున్న పనులు బట్టి ఎవరైనా నేను ఇలా చేశానంటే, ఇలా చేసావా? నువ్వా? అని అంటారు కదా! అదే మోసం అంటే. మనం చేస్తున్న పనులు ఎవరైనా అలా తెలిసేలా చేస్తారండి ఎదుటోడికి?
ఒక విషయం మోసంలో ఏంటనంటే, మోసం చేయలేనోడు తెలివైనోడు కాదండి. వినపడిందా? మోసం చేయలేనోడు తెలివైనోడు కాదు. మీరు తెలివైనోళ్ళు కాదని అడగండి పక్కోళ్ళని. ఏమన్నారు? ఆ! తెలివే తెలివైనోళ్ళేనా? మోసం చేయలేనోడైతే తెలివైనోడు కాదు. మోసం చేయగలిగినోడే తెలివైనోడు. తెలివితేటలు అంటారు కదా! నక్క తెలివితేటలు రీడివి. జిత్తులు మారిన నక్క అంటారా కొంతమందిని. ఎందుకు? ఆడప్పటికే ఎలా ఉంటాడు, అప్పటికే ఇలా మారిపోతాడురా. అప్పటికే ఇలా చేస్తాడు, అప్పటికే ఇలాగా అయిపోతాడురా. మోసం చేయగలిగిన మనలో చాలా తెలివితేటలు ఉంటాయండి. కానీ జ్ఞానం మోసం చేయడానికి ఒప్పుకోదు. తెలివితేటలు మోసం చేయడానికి ఒప్పుకుంటాయి. సామెతల్లో ఎక్కువ ఆ పదాలు వాడుతూ ఉంటాడు. తెలివి, జ్ఞానము, తెలివి, జ్ఞానం అని. ఏంటా తేడా అంటే, తెలివి మంచిదే. కానీ తెలివిలో మోసం ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటది. జ్ఞానంలో మోసం లేకుండా బతకడానికి ఇష్టపడడానికి ప్రేరేపిస్తే, తెలివి మోసం చేసి బతకడానికి ఇష్టపడతా ఉంటది. ఈరోజు మనం ఆలోచించండి. మనం మోసం చేయలేకపోతున్నామంటే మనం అమాయకులమని. కానీ ఈరోజు అమాయకులు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేడు. అందరూ మోసం చేసినోళ్ళే. ఒకసారి ఓ తమ్ముడు నేను షాప్‌కెళ్ళి కూరగాయలు కొంటున్నాను. ఈలోపాడు వచ్చాడు. వచ్చి మాట్లాడుతూ అమ్మ రూ. 10 టమాటాలు చిన్నోడే. చందు కంటే చిన్నోడు. చందు ఇంక ఇంటర్మీడియేట్ చదువుతున్నావు కదా నువ్వు. సిక్స్త్, సెవెంత్ చదువుతాడు. ఆడొచ్చాడు. వచ్చి ఈ టమాటాలు ఏయమని చెప్పి ఆ టమాటాలన్నీ యేసుకొని ఇది పుచ్చుతుంది తీసేయి అని చెప్పి డబ్బులు అలా పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆవిడ కూడా రూ. 10 కదా టమాటాలు అని చెప్పి ఇచ్చేసింది. వెళ్ళిపోయిన తర్వాత నాకు కూడా నేను ఇచ్చేస్తే డబ్బులు నాకు చేంజ్ ఇవ్వడానికి తీస్తే నాకు చేంజ్ ఇచ్చింది. ఆడు తెచ్చిన రూ. 10 కూడా ఇచ్చింది. అందులో మొత్తం మజ్జిగ ఇలా చిరిపి టేప్ అంతా యేస్తుంది. ఆడొచ్చాడు. జాగ్రత్తగా మాటల్లో పెట్టాడు. ఆ చిరిగిపోయిన నోటు అక్కడేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈవిడ ఆ నోటు నాకిచ్చింది. అమ్మ ఈ నోటు చిరిగిపోయిందంటే, నా దగ్గర చిరిగిపోయినవి లేవు అని అంటుంది. మరి నేనేం తెచ్చాను? నేను నీకు రూ. 100 ఇచ్చాను కదా! అనంటే, సరే అని చెప్పి ఈలోపు ఆడు మళ్ళీ వస్తున్నాడు. అటు నుంచి వస్తుంటే ఆవిడేమో పిలిచింది. "అరేయ్! ఇలరారా నువ్వు" అని. అంటే ఆడు ఇలాగ వచ్చాడు. వచ్చి, "ఈ నోటేటి ఇలా చిరిగిపోయిందనంటే" "భలేవాడివి దానివే. నీ టమాటాలు పుచ్చిపోయాయి అన్నానని నా నోరు చిరిగిపోయింది అంటావా" అంటున్నాడు ఆడు. ఆడెంత తెలివైనోడో చూడండి. వచ్చినప్పుడు బేరమాడినప్పుడు అన్నీ జాగ్రత్తగా చూసాడు. ఆడు పుచ్చిపోయినవన్నీ తీస్తూ నెమ్మదిగా నోటు అక్కడ ఎట్టేసి జాగ్రత్తగా డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడేమో అడుగుతుంటే నేను నీవు పుచ్చిపోయా అన్నానని నా నోరు చిరిగిపోయింది అంటావా అని అడుగుతున్నాడు. ఇంత చిన్న పిల్లోడిలో అంత మోసం వచ్చిందేనంటే అది ఎవరి ట్రైనింగు? ఎవరి ట్రైనింగు? బయటికెళ్ళిన తర్వాత చర్చిలో ఇదేనేటి నేర్చుకున్నావు? చర్చిలో ఇదేనేటి చెప్తున్నాడు మీ వోడు? ఆ! తెల్లారి ఎళ్ళిపోతారు. ఇదేనేటి నేర్పిస్తున్నారని ఎవరినంటారు చెప్పండి? ఇక్కడ వాగేవోడిని అంటారు. నాదేమన్నా తప్పుందండి? తల్లేమని చెప్తదా? పాపం ఆ తల్లి నోటిస్తే తిట్టిందేమో తల్లిని, చేసిందేమో పనెవరిది? కొడుకు తల్లికి మిగిలిచ్చేద్దాం అనుకున్నాడు. పాపం మా తల్లి కూడా వచ్చింది ఆ టైంలోనే. వస్తే అది చిరిగిపోయిందా? అయ్యో! ఏదమ్మా మారుస్తానని చెప్పి ఆ తల్లి తీసుకుంటుంది. ఈడేమంటున్నాడు? నేను టమాటాలు పుచ్చిపోయానన్న నా నోరు చిరిగిపోయిందంటావా? ఈడంటున్నాడు. ఆ తల్లొచ్చి నేను మారుస్తానంటుంది. తల్లి చెప్పేదొకటి, పిల్లాడు చేసేదొకటి. మోసం ఎక్కడ జరిగింది చెప్పండి? పిల్లోల్లోనా? తల్లిలోనా? మోసం తల్లిదండ్రులు నేర్పకపోయినా పిల్లలు నేర్చుకోగలరు. కొన్ని విషయాల్లో మనం అంటాం ఏంటనంటే, ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ? ఎక్కడా నేర్చుకోం. మనకిష్టం కాబట్టి అది చేయడానికి ఇష్టపడతాం. మనకు నచ్చింది కాబట్టి అలా అలా ఉండడానికి ఇష్టపడతాం. మనం మోసం మనం చేసినా కానీ వెళ్ళేది ఎవరికనంటే మన పై ఉండేవారికే. ఈరోజు మనం మోసం చేస్తే దేవుని ఎదుట మాత్రం తప్పించుకోలేమని పౌలు నమ్మాడు కాబట్టి, మేము మీ ఎదుట మోసం లేకుండా బతికాం. మా వల్ల దేవుడు నిందింపబడకూడదు. మేము నిందారహితంగా ఉండాలి కాబట్టి, మేము ఏ రకమైన మోసం చేయకూడదని చెప్పి, ఆయన చెప్తూ ఆయన బతుకులో మోసంగా ఉండకూడదని చెప్తున్నాడు. మోసం చేయలేనివాడు ఎలాంటోడు? తెలివైనోడు కాదు. రెండోది మోసం చేయలేనివాడు తన లోపల పాపం దాచుకోడు. పక్కల చెప్పండి. మోసం చేయలేనోడు తన లోపల పాపాన్ని దాచుకోలేడు.
ఇంటికొచ్చిన తర్వాత భర్త ఎక్కడికెళ్ళి వచ్చావు అని అంటే నిజం చెప్తాడా? అబద్ధం చెప్తాడా? ఆ? అబద్ధమే చెప్తాడా? ఇంత టైం అయింది ఎక్కడున్నావు అని అంటే పని దగ్గర ఇంత టైం అయింది. దారిలో వస్తుంటే రోడ్డు ఎలా ఉంది? మమ్మల్ని అడిగారు అనుకోండి, మంచు ఎలా ఉందనుకున్నారు దారిలో? అందుకే మేము కొంచెం ఆలస్యంగా వచ్చాం అని మేము కూడా చెప్పొచ్చు. ఇలాగ రకరకాల కారణాలు ఏం చెప్తారు భర్త? లోపల ఏం దాచుకున్నాడు? ఒక తప్పుని, ఒక పాపాన్ని దాచుకొని అది కప్పిపుచ్చడానికి ఏం చెప్తున్నాడు? కొన్ని మాయ మాటలు చెప్తా ఉన్నాడు. మోసం ఎప్పుడు ఏంటంటే లోపల పాపాన్ని దాచుకోమని చెప్తాది. ఇది ఎవరికి తెలీదులే. పర్లేదు ఇది ఉంచుకో. దాన్ని కప్పిపుచ్చడం ఎలాగో నేర్చుకో. అందుకే అన్నాను మోసం చేయలేనోడు తెలివైనోడు కాదని. తెలివైనోడు ఎందుకనంటే ఆడన్నిటికీ రెమెడీ ఆలోచిస్తాడు. దానికి ఇంకేదో దారి ఎతుకుతా ఉంటాడు. ఇంకేదో పద్ధతి ఎతుకుతా ఉంటాడు. ఇది కాకపోతే ఇలా చేద్దాం. ఇలా అంటే ఇలా అందాం. ఒకవేళ గుర్తుపట్టేసిందనుకో ఇంకోటి చెప్దాం. ఒక అబద్ధానికి ఇంకో అబద్ధం, ఒక తప్పుకి ఇంకో తప్పు, తప్పు మీద తప్పు చేయడానికి ఇష్టపడతా ఉంటాడు మోసం. అందుకే మోసం చేయలేని వాడు తెలివైనవాడు కాదు. మోసం చేయలేని వాడు తన లోపల పాపం దాచుకోడు. దాచుకుంటున్నామంటే ఎక్కడో మోసం చేస్తున్నాం. మూడోది ఏంటనంటే మోసం చేసే వాళ్ళకి లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి మాట్లాడతారు. మోసం చేసే వాళ్ళు ఏం మాట్లాడతారు? లోపల ఒకటి దాచుకుంటారు, బయటికి ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైనా అలా మాట్లాడారని అడగండి పక్కన. లోపల ఒకటి దాచుకొని బయటకు ఒకటి మాట్లాడారు ఎప్పుడైనా? మాట్లాడారా లేదా? లోపల దృక్పథాలు ఒకలా ఉంటాయి, బయటికి మాత్రం ఎంత ప్రేమ ఒలకపోసేస్తామంటే మీ అంతటా ఇంక ప్రేమ కలిగిన వాళ్ళు ఇంకోరు లేరు అన్నట్టుగా మన ప్రేమను చూపిస్తాం. కానీ లోపల ఏదో తెలియని దెబ్బేద్దామనే దెబ్బ కొడదామనే. ఒక ఆవిడ వచ్చింది అలాగే వచ్చి ఏంటనంటే మీరు ఎంత కష్టాలు పడుతున్నారండి నేను చూడలేకపోతున్నాను. సర్లేండి ఒక 5,000 కట్టండి. మీరు అలా 5,000 కడతా ఉంటే వాళ్ళు వడ్డీ వేసి మీకు దానికి డబుల్ ఇస్తారండి అని చెప్పింది ఆవిడ. పాపం కష్టంలో వచ్చిందేమో అని చెప్పి ఆళ్ళు 5,000 కాదు 10,000 కట్టేస్తామని చెప్పి కట్టేశారు. అలా వీధిలో అంతా కూడా దండేసింది ఆవిడ. ఎప్పుడు ఖాళీ చేసిందో తెలియదండి ఇల్లు. మొత్తం జంపు డబ్బులతో. వచ్చి ప్రారంభం చెప్పిన మాట ఏంటంటే 5,000 వడ్డీ వేసి డబుల్ ఇచ్చేస్తారు నీకని చెప్పారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆవిడ చేసిన అప్పు ఎంత అంటే 2.5 లక్షలు. వీధిలో 10 ఇల్లులు. ఆ వీధంతా దగ్గర డబ్బులు తీసుకొని మొత్తం డబ్బులతో జంపు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఆవిడ మాట ప్రేమ మాట, మోసమే మాట. కొన్నిసార్లు కొంతమంది మన దగ్గర ప్రేమగానే చూస్తారు, ప్రేమగానే చెప్తా ఉంటారు. కానీ దాని వెనకాతల మోసం ఉంటుంది. ఈరోజు మనలో ఆ రకమైన మోసం లేకుండా ఉండడానికి చూడండి. దేవుని మాట చెప్తుంది. మొదట మనలో ఏమనకూడదు? కపటం ఉండకూడదు. రెండోది అపవిత్రత ఉండకూడదు. మూడోది మోసం ఉండకూడదు. ఈ మూడు మేము మీ ఎదుట చూపించలేదు అని చెప్తూ ఆయన అంతేకాదు కొన్ని మాటలు ఏమంటున్నాడంటే 5వ వచనంలో మీరెరిగినట్టు ఇచ్చక మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టిన వేషమైనను ఎన్నడను వినియోగించలేదు. ఇచ్చక మాటలు అంటే మొఖస్తుతి మాటలు. కొన్నిసార్లు మోసం చేయరు కానీ ముఖం మీద పొగుడుతూ ఉంటారు. మీ అంతటోళ్ళు లేరండి, మీరు చేయకపోతే అవ్వదండి. ఈ మాటలు కూడా వాళ్ళు వాడలేదంట. లోపల ఒక దృక్పథం, డబ్బులు సంపాదిద్దామన్న దృక్పథం కూడా వాళ్ళు లేదు. ఈరోజు ఆలోచించండి. ఈ 3 విషయాలు ఏ మనలో ఉన్నా దేవుడు మన మీద నింద మోపేవారిగానే మనం ఉంటాం. ఇవేవీ లేకుండా ఉండడానికి పౌలు వారి ఎదుట బతికాడు. నిరంతరం వారి దృక్పథం ఒకటే. ఏంటనంటే మేము చేసే ఏ పనైనా దేవునికే మహిమ రావాలని. దేవునికి మహిమ రావాలని బతికే జీవితాలన్నీ కూడా పరిశుద్ధమైనవి కావు కానీ పరిశుద్ధంగా బతకడానికి వారి శరీరంతో పోరాడుతూ నిరంతరం బతకడానికి ఇష్టపడతారు. ఈరోజు మనం మన శరీరంతో పోరాడుతూ బతకడానికి నా జీవితం దేవునికి మహిమకరంగా ఉండాలని ఇష్టపడితే, నా జీవితం నింద లేకుండా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలని ప్రయాసపడితే, మనం చేసిన ప్రతి పనిలో కూడా మనకి ఎదురాడేవారే, ఆపేవారే కనపడతారు. కానీ దేవుని సహాయంతో మనం అన్నీ దాటి ముందుకు వెళ్ళడానికి దేవుడు ఎంతగానో మనకి సహాయం చేసి బలపరుస్తాడు. ఈ మాటల్లో మనలో ఆ కపటము, ఆ అపవిత్రత, ఆ మోసం లేకుండా మనల్ని అందరినీ దేవుడు మంచి దారిలో నడిపించాలని దేవుని సహాయాన్ని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం.